కథ అంటే అసలైన కథ గిది. హరీష్ రావుని ఎట్లా గుంజుకోవాలి? వాళ్ళు కాదని కడకు నూకిన హరీష్ రావును ఏ రకంగా మనం చిన్నగా మన తొవ్వరకు తెచ్చుకోవాలని ఇప్పుడు బీజేపీలు సంతకాలు కడుతున్నారు. ఇక ఇంట్లో లేదు బావా, మనకు బీజేపీ వద్దు, ఏది వద్దు, మనమే ఒక కొత్త పార్టీ పెడదాము. నువ్వు సిటికేస్తే చాలు, ఇప్పుడు మొత్తం బీఆర్ఎస్లో సగం బడ మంది మనకే వస్తారు, సగానికి ఉతార మనకే వస్తారు. దానికి తోడు నేనున్నా, ఇద్దరం కలిసి కొత్త పార్టీ పెడదాం బావా. ఇక లాభం లేదు, మాయతోటి మానతోటి నేను ఏగలేకపోతున్నా, వాళ్ళు కూడా నన్ను నెగలనిస్తలేరు, వాళ్ళు నన్నే నెగలనిస్తలేరు, నిన్నే నెగలనిస్తారు బావా. ఇలా బీఆర్ఎస్లా రేపో మాపో కారు స్టీరింగు మా అన్నకే ఇవ్వబోతుండు మా అయ్య. అయిపోయింది. ఈ వరంగల్లో పెట్టిన ఎరకతుర్తి సభతోటే ఇక కథ మొత్తం మనకి ఒడిచిపోయినట్టే, బీఆర్ఎస్ తోటి మనకు సంబంధం దిగిపోయినట్టే. కాకపోతే మనం ఒక కొలిక్కి వచ్చి మనం ఏదైతే పార్టీ అని బిర్రుగా ఆ నిదానం బయటకు వచ్చేంత వరకు మనము అంటే లోపల ఒక బిర్రు పట్టు వచ్చేంత వరకు మనం ఇప్పుడే ఈ పార్టీ అనే ముచ్చట బయటికి పొక్కకుండా నిదానంగా లోపటంగానే దీని కథ ఎవరో నడిపిద్దాము. దాన్ని ఎప్పుడు బయలు చేయాలో బహిర్గతం చేయాలో అప్పుడే చేద్దాము. అంతవరదాకా ఓపికతో ఉండు బావా అని చేతిలో చెయ్యేసి పాపము ఒక్క తీరుగా అంగలార్చకుండా చెప్తుంది కవితమ్మ. హరీష్ రావుకి ఏమో ఒక బాధ, ఏంది నేను ఇన్ని బాధలు పడితే ఇన్నేళ్ళ సంది 25 ఏళ్ళ సంది ఇవాళ నేను సీతమ్మ శర వెళ్ళబోసి పార్టీ కోసం మా మేనమామ కోసం నేను ఇది చేస్తే ఆఖరి కోస్తల్లా నడవంగా వచ్చిన కేటీ రాములకు పెత్తాన మంట కడుతుండు, నన్ను కడకు నూకిర్రు అని ఈయన ఇప్పుడు అటు కాకుండా ఇటు బీజేపీలో పోదునా, లేకపోతే కవితమ్మ మాటలు పట్టుకొని కొత్త పార్టీ పెడుతున్నా, ఏం చేయొద్దు ఎట్ట చేయొద్దు అని ఇప్పుడు రందిలా మునిగి తేలుతుండు హరీష్ రావు. ఇక అక్కడ అయిపోయి సినిమా ఇక హరీష్ రావుకు కవితమ్మ కూడా తెలిసిపోయింది మన సినిమా అనేది. ఇప్పుడు ఫామ్ హౌస్లో ఉన్న కేసీరావు తెలిసిపోయింది, కేటీ రావుకు తెలిసిపోయింది. ఏంది ఈ 250 కోట్లు పెట్టి వికరణ సభ పెడితే ఏది లేదు, ఎక్కర్లేదు. మా అయ్య సలగుండా మా అయ్య కోల్పోయింది, ఇక గదే కోల్పి పెట్టిండు. ఏమన్నా కొత్త కోల్పి పెట్టిండా? తెలంగాణ జనాలు కేసీఆర్ బయటికి వస్తుండంటే ఏదో చెప్తుండు, దెబ్బ కొడితే మామూలుగా ఉండదు అని గతంలో చెప్పే కదా కేసీరావు. అమ్మ మరి దెబ్బ ఎట్ట కొడతాడో ఏం కథో, ఏ రకంగా కొడతాడు వామ్మ. కేసీరావే దెబ్బకు తట్టుకుంటారు ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఈ బీజేపీ వాళ్ళు అని అనుకున్నారు. కానీ ఆడికి వచ్చే వరకనే పులి అనుకుంటే ఆడికి వచ్చే వరకనే పిల్లి కూతరే కూర్చుండు, పాడిండు. ఇంకేదన్నా కొత్త రాగం అందుకుండా ఏది అందుకోలే. నా మనసు కాలుతుంది, నా మనసు అల్లాడిపోతుంది. నేను ఏదో అనుకున్నా, ఇక ఇప్పటి నుంచి నేను బయటికి వస్తున్నా, తస్మాత్ జాగ్రత్త. అయ్యో రాబా, నువ్వు అసెంబ్లీకి వచ్చి 2 ముచ్చట్లు మాట్లాడను నీవి. ఇక నేను బయటికి వెళ్తున్నా, నేను వీరుణ్ణి, నేను శూరుణ్ణి, బోనం ఎత్తుకరారి, బతుకమ్మ దేరి, ముంగళ పెట్టి కథ నడిపిరా, చరణ కూడా ఈరు నా చేతికి అని బాత్కానీలు కొట్టిండు. ఆ శర్ర కూడా వాళ్ళు ఇయ్యరు, నువ్వు తీసుకోవు, నువ్వు బయటికి రావు, నువ్వు ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి రావు. బాత్కానీలు అయితే కొట్టిండు. నేను ఇప్పుడు ప్రజలలో తిరుగుతా, ఇక వస్తా, కాసుకొని ఇక చూస్తా, మీ అంతు చూస్తా, ఒక్కనొక్కని అంతు తేలుస్తా అని మాట్లాడిండు వరంగల్లో ఎలకతుర్తి సభల. అయ్యా, నువ్వు కనీసము పేదోళ్ళ కోసము నేను గెలిపించిన ఒట్టానికి తెలంగాణ జనాల కోసం కాకపోయినా నిన్ను గెలిపించిన ఒట్టానికి, పుసుక్కున నమ్మిన ఒట్టానికి గజ్వేల్ జనాల కోసమైనా ఏమన్నా 2 ముచ్చట్లు అసెంబ్లీలో మాట్లాడినావా? ఏమైనా పాలు పతాకం వచ్చి హాజరేసుకొని గీత గీసుకొని నేను వచ్చిన అని చేయలేబట్టి కథం అత మీది కూడా లెక్క పోయి మంచిగా ఇక ఫామ్ హౌస్లో వండుకుంటుంది.
ఇక మరి ఏది లేదు ఎక్కడ లేదు. ఇప్పుడు 250 కోట్లు ఉచితార్థంగా ఒడిపించుకుంటువి. ఏది లేదు ఎక్కడ లేదు. మనం ఆశించిన జనం రాకనే పాయే. వచ్చిన వాళ్ళకు ఊక ఇద్దా, వచ్చిన వాళ్ళకు బిర్యానీ ప్యాకెట్లు, మందు సీసాలు బండ్లనే, వాళ్ళ తాగుడు కాదు, వాళ్ళ ఊగుడు కాదు. ఇక పాపం 2500 అని ఆశ పెట్టి వాళ్ళని పిలిపించి మూగజీవుల అన్యాయంగా బలి తీసుకున్నారు. వాళ్ళకు తినిపించి తాపించి ఎన్నుమిన్ను ఏర్పడకుండా చేసి డబ్బు ఖర్చు పెట్టి, మరి పైసా ఖర్చు పెడితేనే కదా కథ నడిచేది. పాపం మెదక్ జిల్లా నంగునూరు మండలమా ఏదో ఉంది కదా, బసవాపురం ఊరోళ్ళు ఇద్దరు అన్యాయంగా పాడైపోయాయి. గిసవంటి ఉద్ధారకం జరుగుతుంది. అయ్యా, రజతోత్సవ సభ రందిలబడ్డ శాపపిల్లోలే, రందిలబడ్డ కుర్తిలబడ్డ ఎలుకోలే. మరి ఇక్కడ కేసీరావు కేటీరావు దండాడుతున్నారు ఈ సభ పెంచి. ఇక అయిపోయింది బావా, మన పని అయిపోయింది, ఇక మనం కడకు జరగవలసిందే అని ఇప్పుడు వీళ్ళు కూడా ఇక ఓ కొలిక్కి వస్తే కథే నడుస్తుంది. రానున్న రోజుల్లో వీళ్ళు పార్టీ పెట్టాలనా లేకపోతే ఇంకా ఏరే పార్టీ బీజేపీలోకి పోవాలనా అనేది ఇప్పుడు ఇటు అటు ఇక ఇప్పుడు గోడ మీద పిల్లి లేక హరీష్ రావు ఇటు బీజేపీ పోదునా లేకపోతే కవిత మాటలు పట్టుకొని కొత్త పార్టీ పెడుతున్నా. ఇక గిసవంటి కథ నడుస్తుంది ఇలా. మొత్తానికి రజతోత్సవ సభ సలగుండా ఇలా 250 రూపాయలు కోట్ల గంగల పోసుకున్నట్టే అయ్యింది. ఇక్కడ మా చెల్లె దూరం అయింది, మా బావ దూరం అయిందని, ఇక అంటే దూరం అయింది అనేది లోపల వాళ్ళకి ఎరికే, కానీ జనాలకు తెలిసిపోయింది. ఇప్పుడు తెలంగాణ జనాలకు మొత్తం తెలిసిపోయింది. ఎక్కడ కూడా మరి హరీష్ రావు ఫోటో లేదు, కవితమ్మ ఫోటో లేదు, అసలు ఇక వాళ్ళని యాలమాలనే అంటలేరు అనేది ఇప్పుడు తెలంగాణ సబ్బండ వర్గాలకు తెలిసిపోయింది. అరే ఉన్న ముచ్చట మొత్తం వాళ్ళ తెలిసిపోయే కదా, ఎట్టా ఏంది ఏం కదా అనేది ఇప్పుడు మళ్ళా తండ్రి కొడుకులకు పడ్డది. ఆ జనం